శ్రీనివాస్ గౌడ్ అండి. నేను క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అక్రిడిటెడ్ సైంటిస్ట్గా పనిచేశాను. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ కూడా అక్రిడిటెడ్ సైంటిస్ట్గా పనిచేశాను. నేను కూడా పూర్వ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి. ఉస్మానియా యూనివర్సిటీలో సోషాలజీ చేశాను, అలాగే లా కూడా చేశాను. సో ఈ స్టేట్ మన తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా 91 నుంచి 95 వరకు కూడా ఉద్యమంలో ఉన్నాము. తెలంగాణ బంగారు తెలంగాణ కావడానికి తెలంగాణ రాష్ట్రం ఎలా మనం కలలు కంటున్నామో విద్యార్థి లోకం కానీ తెలంగాణ ప్రజలు కానీ ఎలాంటి కలలు కన్నారో వాటి మీద కూడా మేము ఒక అవగాహనతో గవర్నమెంట్ కూడా ఇంతకుముందు 2014లో ఎలక్షన్స్ ముందు కూడా మన సిటిజన్స్ మేనిఫెస్టో మనం సబ్మిట్ చేశాము. ఆ దాంట్లో ఇప్పుడు మన ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీ సెంటనరీ సెలబ్రేషన్స్ మీద మేము విద్యార్థి లోకం కానివ్వండి, ప్రొఫెసర్స్ కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, అందరూ కూడా ఇప్పుడున్న పరిస్థితులకు ఏవైతే మేము కోరుకున్నామో కలలు కన్నామో ఆ పరిస్థితులకు విభిన్నంగా ఇక్కడ ఎడ్యుకేషన్ మీద విద్య మీద ప్రభుత్వం పనిచేయడాన్ని చాలా నిరుత్సాహపరుస్తుంది. మన విద్యార్థి లోకం అంతా కూడా ఎడ్యుకేషనిస్ట్ కానివ్వండి, మన ఎన్ఆర్ఐస్ కానివ్వండి, అందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చాలా పెద్ద పదవులకు పెద్ద సైంటిస్టుగా, అలాగే మన దేశ ప్రధాని కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఒకప్పుడు ఎకనామిస్ట్, గ్రేట్ ఎకనామిస్ట్, స్టేట్ మన స్టేట్స్ మ్యాన్ అని పివి నరసింహారావు గారు కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చారు. సో అలాంటి ఉస్మానియా యూనివర్సిటీ మళ్ళీ ఒకసారి మన రాష్ట్రం ఏర్పడ్డాక మనకు తెలంగాణ రాష్ట్రం గ్లోబల్ డెస్టినేషన్ ఫర్ క్వాలిటీ ఎడ్యుకేషన్, అఫోర్డబుల్ ఎడ్యుకేషన్, ఒక నాణ్యతాపరమైనది అఫోర్డబుల్ ఎడ్యుకేషన్, అలాగే కాస్ట్ ఎఫెక్టివ్ ఎడ్యుకేషన్ అందరికీ ఇక్కడ తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలనేది ఒక కోరిక. కానీ గత 3 సంవత్సరాల్లో చూసుకుంటే ఎడ్యుకేషన్ ఎక్కడ పోతుందో ఎవరికి తెలియలేని పరిస్థితి. ఎడ్యుకేషన్ మీద ఎవరైనా పనిచేస్తున్నారా, అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ గవర్నమెంట్ ఇప్పటివరకు ఎలాంటి ప్రణాళిక లేదండి. మనకు 2 సంవత్సరాలు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మొదటి 2 సంవత్సరాలు కూడా ఏ యూనివర్సిటీలో కూడా ఉస్మానియా యూనివర్సిటీలో కానివ్వండి మిగతా ఏ యూనివర్సిటీలో కూడా ఒక వైస్ ఛాన్సలర్ను అపాయింట్ చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితికి మనం వచ్చాం. సో అట్లా ఇది ఒక క్రిమినలైజేషన్ ప్రాసెస్. సిస్టమేటిక్గా రాజ్యము మన స్టేట్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ని ఎలా నిర్వీర్యపరుస్తుంది, ఎలా క్వాలిటీ స్టాండర్డ్స్ పడిపోవడానికి కారణం అవుతుంది. ఈరోజు చూసుకుంటే మనకు 2008లో NAAC అక్రిడిటేషన్ వచ్చింది, కేటగిరీ ఏ అక్రిడిటేషన్ వచ్చింది. కానీ 2008 తర్వాత 4 ఇయర్స్కి వ్యాలిడ్. గత ప్రభుత్వం దానికి అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేయలేదు. కానీ మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసలు కనీసము అప్లికేషన్ అప్లై చేయడానికి కూడా మనము ఇది స్టెప్స్ ఏం తీసుకోలేదు. మన స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, వాళ్ళు ఇప్పటికి కూడా అప్లికేషన్ ప్రాసెస్ ఎక్కడ ఉందో ఏ స్టేటస్లో ఉందో కూడా తెలియలేని పరిస్థితి. ఇప్పుడు అలాగే సెంటనరీ సెలబ్రేషన్ చూసుకుంటే నాకు ఫస్ట్ జ్ఞాపకం వచ్చేది, మేము యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఇప్పటికీ కూడా చాలామంది యూనివర్సిటీలో PhD స్కాలర్స్ కానివ్వండి, ఇలాగా ఈరోజు కాంట్రాక్ట్ బేసిస్ మీద అకాడమిక్ కన్సల్టెంట్స్గా పనిచేసే పోస్ట్ డాక్టరేట్ స్కాలర్స్ కానివ్వండి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ రెగ్యులర్ పోస్ట్ వస్తుందని అలా వెయిట్ చేస్తూ, నాకు తెలిసిన నా ఓన్ మిత్రుడు, ఫ్రెండ్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, చాలామంది సూసైడ్ చేసుకొని కూడా వాళ్ళకు తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. సో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్ ప్రముఖ బాధ్యత ఏంటంటే ఫస్ట్ స్టెప్ వాట్ దే హ్యావ్ టు టేక్, ఎడ్యుకేషన్ మీద యూనివర్సిటీస్ మీద ఏవైతే విద్యార్థులు పోరాడినో తెలంగాణ కొరకు వాళ్ళ గురించి ప్రముఖంగా ఫస్ట్గా అక్కడ వాళ్ళ గురించి ఆలోచించాలి. కానీ ఇప్పుడు అక్కడ కాంట్రాక్ట్ బేసిస్ మీద చేసే అకాడమిక్ కన్సల్టెంట్స్ కానివ్వండి, మిగతా ఉద్యోగులు కానివ్వండి, వాళ్ళ మీద ఎలాంటి కార్యక్రమం కూడా చేయలేదు, ఎలాంటి ఆలోచన కూడా గవర్నమెంట్కు ఉన్నది కనిపించట్లేదు. సో వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అమోఘ గోచరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సెంటనరీ సెలబ్రేషన్స్ వచ్చినప్పుడు మనం చూసాం, ఒక గవర్నమెంట్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది అన్నప్పుడు ప్రభుత్వము ఉస్మానియా యూనివర్సిటీ పెద్ద కార్యక్రమాలు పెట్టుకుంటారు. ఇక్కడ ప్రభుత్వం తరఫున యూనివర్సిటీ తరఫున ఎలాంటి కార్యక్రమాలు ప్రణాళికలు ఎప్పుడు కనిపించలేదు. 100 కోట్లు ఇచ్చాము, 15 కోట్లు ఇచ్చాము, 10 కోట్లు ఖర్చు పెట్టాము అని లెక్కలు చెప్తున్నారు. కానీ ఆ డబ్బు అసలు దేనికైనా ఏదైనా కంక్రీట్ యాక్టివిటీ ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కొరకు దాన్ని వచ్చే సంవత్సరాల్లో యూనివర్సిటీని ఎలా తీర్చిదిద్దాలనుకుంటున్నారు, గత వైభవాన్ని మనం ఎలా వెనక్కి తీసుకొస్తాము, యూనివర్సిటీని ప్రపంచంలో
మళ్ళీ ఒక ప్రఖ్యాతగాంచిన యూనివర్సిటీగా ఎలా నిలబెడతాము అనే ఆలోచన ఎక్కడా కనిపించట్లేదు. ఒక 15 నిమిషాల ప్రోగ్రాంకు కార్యక్రమానికి మనం 10 కోట్లు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకి ఖర్చు పెట్టేస్తాం. విద్యార్థి లోకం కానివ్వండి, ప్రొఫెసర్స్ కానివ్వండి, మిగతా వాళ్ళు కానీ అందరూ డిసప్పాయింటెడ్లో ఉన్నారు ఈరోజు. అసలు ఏం జరిగింది? ఒక స్టేట్ రాష్ట్రానికి ప్రముఖంగా ఫస్ట్గా మనం కొత్త రాష్ట్రానికి ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఈరోజు స్టూడెంట్స్ను ఉద్దేశించి మాట్లాడలేకపోయే పరిస్థితి ఉంది.